ఒక రాజు శత్రువుల చేతిలో చిక్కుకున్న తన రాజ్యాన్ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ రాజ్యాన్ని కాపాడుకోలేకపోతాడు. ఓడిపోయిన తర్వాత రాజు తన దేశం నుండి పారిపోయి మళ్ళీ తన సైన్యాన్ని సేకరించుకొని శత్రువులతో పోరాడటానికి తిరిగి వస్తాడు, కానీ మళ్ళీ ఓడిపోతాడు. ఇలా 4 సార్లు ప్రయత్నించినా సరే మళ్ళీ రాజు ఓడిపోతాడు. ఇలా ఓడిపోయిన తర్వాత శత్రువులు రాజు జాడ చెప్పిన వాళ్ళకి బోలెడైన బహుమతులు ఇస్తామని ప్రకటిస్తారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి రాజు మారువేషంలో తిరుగుతూ ఉంటాడు. చివరికి రాజు అక్కడ నుంచి పారిపోయి ఒక గుహలో దాక్కుంటాడు. అక్కడ కూర్చొని తన రాజ్యాన్ని ఎలా తిరిగి పొందాలో అని చాలా ఆలోచిస్తాడు. చివరికి ఇంకా తన రాజ్యాన్ని పొందలేనని డిసైడ్ అయ్యి శత్రువులకి లొంగిపోవాలని అనుకుంటాడు. ఆ సమయంలో ఆ రాజు ఒక సాలెపురుగు గుహ నుంచి పైకి ఎక్కడానికి ప్రయత్నించడం చూస్తాడు. ఆ సాలెపురుగు పైకి ఎక్కుతున్నప్పుడు పడిపోతూ ఉంటుంది, కానీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా అది ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ కూడా మళ్ళీ ప్రయత్నించి చివరికి ఆ గుహ నుండి పైకి ఎక్కుతుంది. దాన్ని చూసి రాజుకి మళ్ళీ ధైర్యం వచ్చి ఈసారి తన రాజ్యాన్ని ఎలా అయినా దక్కించుకోవాలని చెప్పి తన సైనికులను కూడగట్టి శత్రువుల సైన్యంపై దాడి చేసి చాలా పోరాడి చివరికి తన రాజ్యాన్ని దక్కించుకుంటాడు. ఈ కథ మీకు ఎందుకు చెప్పానంటే, ఒక్కొక్కసారి మనం ఓడిపోతున్నప్పుడు మనకంటూ ఒక చిన్న మోటివేషన్ కావాలి. ఈ స్టోరీలో ఉన్న సాలెపురుగులాగా అలాగే ఏదో సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకొని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి నేను ఇచ్చే ఈ చిన్న మోటివేషన్ యూజ్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మన పేజ్ని ఫాలో అవ్వండి.